ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో 2026 సంవత్సరంలో మాఘమాసం ఎప్పుడు వచ్చింది, దాని ప్రారంభ ముగింపు తేదీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, అలాగే ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటో, వాటి యొక్క తేదీలు ఏమిటో, అలాగే ఈ మాఘమాసం యొక్క విశిష్టత ఏమిటో అన్న విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. చంద్రుడు మఘ నక్షత్రంలో ఉండే మాసాన్ని మాఘమాసం అంటారు. మఘం అంటే యజ్ఞం. అగం అనే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం. మాఘం అంటే పాపాలను నశింపచేసేది. దక్షిణాయనంలో కార్తీక మాసం ఎంత పవిత్రమైందో ఉత్తరాయణంలో మాఘమాసానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో ప్రప్రథమంగా స్నానం, పురాణ పఠనం, జపం, తర్పణం, హోమం చేయాలి. మాఘంలో మాఘపురాణం చదవడం వల్ల సమస్త పాపాలు తొలగుతాయి. పుణ్య నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేయడం వల్ల శరీరానికి మంచిదని శాస్త్రాలు చెప్తున్నాయి. మనస్సుకు శాంతిని కలిగి ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. స్నాన విధి అంటే పుణ్య నదికి వెళ్ళి నదీ దేవతకు నమస్కరించి షాంపూలు సబ్బులు వాడకుండా 3 మునకలతో స్నానమాచరించి దేవతలు పితృదేవతలకు తర్పణాలు వదిలి తమకు ఇష్టమైన దైవాలను తలుచుకొని నమస్కారం చేసి రావడం. ఎవరైతే మాఘమాసంలో పుణ్య స్నానం కానీ అది వీలు కాకపోతే నిత్యం ఇంటి వద్ద దైవస్మరణ చేసి స్నానమాచరిస్తారో వారి పాపాలు నశించి పుణ్యం లభిస్తుందని మాఘపురాణం చెబుతుంది. ఉత్తరాయణంలో ముఖ్యమైన పండుగలన్నీ ఈ మాఘమాసంలోనే వస్తాయి. ఈ మాసంలో వసంత పంచమి, రథసప్తమితో పాటు మహాశివరాత్రి వంటి పుణ్య పర్వదినాలున్నాయి. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సూర్యభగవానుతో పాటు లింగోద్భవం కూడా ఈ నెలలోనే ఏర్పడడంతో శివుడికి కూడా అత్యంత కీలకం ఈ మాసం. 2026 సంవత్సరంలో మాఘమాస ప్రారంభ ముగింపు తేదీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, అలాగే ముఖ్యమైన పండుగలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం హేమంత ఋతువు దక్షిణాయనం. మాఘమాసం అనేది 2026 సంవత్సరం జనవరి 19 సోమవారం రోజు మాఘశుద్ధ పాడ్యమి తిథితో ఈ మాఘమాసం అనేది ప్రారంభమవుతుందండి. జనవరి 19న ఈ మాఘమాసం అనేది ప్రారంభమయ్యి 2026 సంవత్సరం ఫిబ్రవరి 17 మంగళవారం మాఘ బహుళ అమావాస్య తిథితో ఈ మాఘమాసం అనేది పూర్తవుతుందండి. ఈ మాఘమాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, ముఖ్యమైన తిథుల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. 2026 సంవత్సరం ఫిబ్రవరి 20 మంగళవారం రోజు ఈరోజు విదియా తిథి అండి. ఈరోజు మాఘమాస శుక్ల విదియా తిథి. ఈరోజు పార్వతీదేవిని పూజించాలి. ఈరోజు బెల్లం, ఉప్పు దానం చేస్తే మంచిదని మాఘపురాణం చెప్తుంది. జనవరి 22 గురువారం. ఈరోజు మాఘ శుద్ధ చవితి తిథి అండి. ఈరోజు ఉమా పూజ చేస్తారు. ఈరోజు నువ్వులు దానం చేస్తే ఎంతో పుణ్యం. జనవరి 23 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి పంచమి తిథి. ఈరోజు విశేషంగా శ్రీ పంచమి అంటే వసంత పంచమిగా జరుపుకుంటారు. ఈరోజు చిన్నపిల్లలకు అక్షరాభ్యాసాలు నిర్వహిస్తే ఎంతో మంచిది. ఈరోజు విశేషంగా సరస్వతి పూజను నిర్వహిస్తారండి. జనవరి 25 ఆదివారం. ఈరోజు సప్తమి తిథి. ఈరోజు విశేషంగా మాఘశుద్ధ సప్తమి తిథి కాబట్టి దీన్ని రథసప్తంగా జరుపుకుంటారు. ఈరోజు సూర్య జయంతి. సూర్యభగవాన్ని పూజిస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్మకం. జనవరి 26 సోమవారం మాఘశుద్ధ అష్టమి తిథి అండి. ఈరోజు నదీ స్నానం ఆచరించి భీష్మునికి తర్పణాలు వదులుతారు. భీష్మష్టమిగా జరుపుకుంటారు. జనవరి 29 గురువారం. ఈరోజు మాఘశుద్ధ ఏకాదశి. దీన్ని భీష్మ ఏకాదశిగా జరుపుకుంటారండి. ఈరోజు భీష్ముడు మోక్షం పొందిన రోజుగా చెప్పుకుంటారు. ఈరోజు ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారండి. భీష్మ ఏకాదశి రోజు అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరుపుతారు. ఇది అత్యంత విశిష్టమైంది. 2026 సంవత్సరం ఫిబ్రవరి 1 ఆదివారం. ఈరోజు మాఘశుద్ధ పౌర్ణమి తిథి అండి. దీన్నే మాఘ పౌర్ణమిగా జరుపుకుంటారు. ఇది అత్యంత విశిష్టమైన కలిగిన పౌర్ణమి. మాఘ పౌర్ణమి రోజు సతీదేవి జన్మించినట్లుగా మన పురాణాలు తెలియజేస్తున్నాయి. ఫిబ్రవరి 13 శుక్రవారం. ఈరోజు మాఘ బహుళ ఏకాదశి అండి. దీన్నే విజయ ఏకాదశిగా జరుపుకుంటారు. ఫిబ్రవరి 15 ఈరోజు ఆదివారం. ఈరోజు మాఘ బహుళ త్రయోదశి తిథి అండి. ఈరోజు విశేషంగా మహాశివరాత్రి. ఈరోజు లింగోద్భవ కాలం అని శివారాధన చేసేవారికి అత్యంత పవిత్రమైన రోజు. ఫిబ్రవరి 17 మంగళవారం. ఈరోజు మాఘ బహుళ అమావాస్య. ఈరోజు
పితృతర్పణాలకు చాలా విశేషమైనదిగా చెప్పుకుంటారండి. ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారాలు మహిమాన్వితాలే. మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి శుక్లపక్ష చవితి. దీనిని తిల చతుర్థి అంటారు. దీన్నే కుంద చతుర్థి అని కూడా అంటారు. నువ్వులను ఈరోజు తింటారు. నువ్వులతో లడ్లు చేసి ఈరోజు పంచి పెడతారండి. ఈ మాసంలో నువ్వులను దానం ఇవ్వడం విశేష ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇంతే ఫ్రెండ్స్, మాఘమాసం ప్రారంభ ముగింపు తేదీలు అలాగే ముఖ్యమైన పండుగలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.